హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈ చెట్టు చూస్తున్నారా? ఈ మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎల్లో ఫ్లవర్స్, చాలా బ్రైట్ ఎల్లో కలర్, చాలా చక్కటి షేప్. అది ఎట్లా ఉంటుందంటే స్టార్ షేప్లో ఉంటాయి ఫ్లవర్స్. ఈ మొక్కని నర్సరీలో తీసుకొని వచ్చింది మా కోడలు. అవి ఇక్కడ బాల్కనీలో పెట్టుకున్నది. అయితే ఈ మొక్కని గురించి ఇదేంటా అని చూస్తే నాకు గూగుల్ చెప్పింది ఏంటంటే, ఇవి చాలా చిన్న ఫ్లవర్స్ పూసే ఒక చెట్టు. దీని పేరు గోల్డ్ షవర్ అంట. దీని పేరు, లేదా షవర్ ఆఫ్ గోల్డ్, ఎలాగైనా పిలుచుకోవచ్చు. దానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఒకటి ఉంది, అది మనం పలకలేము, అలాంటిదన్నమాట. సరే, ఇవన్నీ కూడా చక్కటి ఆకులైతే గ్రీన్ కలర్లో చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఒక రకంగా కొంచెం గోరింటాకు చెట్టు లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ పువ్వులు కంప్లీట్గా వేరు. ఇది చెట్టు పువ్వులంతా కూడా నక్షత్రం లాగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కొమ్మ చివర్లలో పూస్తాయన్నమాట, కొంచెం గుర్తుగా పూస్తూ ఉంటాయి. ఈ చెట్టు పొద ఫ్యామిలీకి సంబంధించిందట, అంటే బుష్ ఫ్యామిలీకి సంబంధించినది. ఇది చాలా ఎత్తు పెరుగుతుందట, 4-6 అడుగుల ఎత్తు పెరుగుతుందంట. ఇంకా కొన్ని ప్రాంతాలలో అయితే 9 అడుగులు కూడా పెరుగుతుందంట. దీనికి మంచి ఎండ కావాలి. మనము చక్కగా కాంపౌండ్ వాల్కి ఆనుకుని కంచెలాగా కూడా వేసుకోవచ్చు. కొంచెం చక్కటి షేప్ కట్ చేస్తూ ఉన్నట్లయితే అది కూడా చాలా బ్యూటిఫుల్ ఫెన్సింగ్ లాగా ఉంటుంది. అలాగా ఇవి బాగా దగ్గరగా వేసినట్లయితే, ఈ మొక్కలు పెంచినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. దీనికి రెగ్యులర్గా వాటర్ పోయడం జరగాలి. సాయిల్ అంతా కూడా, మట్టి అంతా కూడా సమానంగా తేమగా ఉండాలి. అంటే ఒక చోట ఎక్కువ తేమ, ఇంకో చోట డ్రైగా అలా ఉండకుండా. తర్వాత ఇది బాగా ఎండను తట్టుకుంటుందంట. కాబట్టి ఒకవేళ వర్షాలు కురవని స్థితిలో కూడా ఇది తట్టుకొని బాగా పెరగగలుగుతుంది. నీటిని పట్టుకొని ఉంచే మట్టి ఉంటుంది కదా, చాలాసార్లు మనం కోకోపీట్ లాంటిది వేస్తూ ఉంటాము, ఇసుక కలిపి. అలాంటివి అయితే ఇసుక తేమను బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంచుకుంటాయి కదా, అలాంటి సాయిల్లో అయితే చాలా బాగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ మొక్కని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ, అంటే ఎండిపోయిన కొమ్మలు ఉంటే వాటిని తీసేయడం, ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేసేయడం, ఇలాగా నీట్గా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే మంచిగా షేప్ కూడా కట్ చేసుకొని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేయడం వల్ల చాలా బాగా పూలు వస్తాయి. సంవత్సరం అంతా కూడా పూలు పూస్తూనే ఉంటాయంట. కాబట్టి ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా కన్నులకి. ఎందుకంటే మంచి బ్రైట్ కలర్ ఇలాంటి పువ్వులు మన ఇంట్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది. మేమైతే బాల్కనీలో వేసుకున్నాం, కానీ మామూలు నేల ఉండే ఇళ్ళల్లో అయితే చాలా, అంటే ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే చాలా బాగుంటుంది. మరి కంచె కోసం కూడా వరుసగా నాటుకోవచ్చు. ఈ మొక్కలు కొండల ప్రక్కన ఉంటేనంట అది చాలా ఎత్తు పెరుగుతాయంట, దాదాపు 9 feet వరకు పెరుగుతాయంట. అప్పుడు కొన్నిసార్లు కొండలు విరిగిపోవడం, భూకంపం వచ్చినప్పుడు ఇలా చలించిపోవడం జరుగుతుంది కదా, అలాగ జరగదంట, ఇవి ఆపేస్తాయంట. ఎంత గొప్ప సంగతి కదా, అద్భుతం. ప్రొటెక్షన్ అన్నమాట. దీన్ని పెంచడంలో పెద్ద కష్టం కూడా, మనమేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్క ఆకులు వైద్యం కోసం ఉపయోగిస్తారు అని గూగుల్ చెప్తోంది. హోమియోపతిలో అలర్జీ వల్ల కలిగే జ్వరాలు, ఆస్తమా, సీజనల్గా వచ్చే కొన్ని అలర్జీలకు కూడా ఈ మొక్క ఆకులను వాడతారంట. అంటే మెడిసిన్స్లో వాడతారు, మెడిసిన్స్ తయారీలో. ఈ ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మరి పెయిన్ కిల్లింగ్, యాంటీబయాటిక్స్ల ఎఫెక్ట్ కూడా ఉన్నాయట. కాబట్టి కొన్ని రకాల మందులు వాడడంలో వీటిని ఉపయోగిస్తారు అని రాబడింది. సరే, ఇంత మంచి
మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ మొక్కని పెంచుకోవడంలో తప్పేం లేదు. మనం ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.